జనవరి బంగారు రాజ్ అంటూ అక్కినేని టీం ఎంట్రీ ఇచ్చింది. హిట్ సొంతం చేసుకుంది. ఫిబ్రవరిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి రానా రాబోతున్నాడు. ఆ తర్వాత మార్చ్ లో ట్రిపుల్ ఆర్, ఏప్రిల్లో ఆచార్య అన్ని మల్టీ స్టార్ మూవీలే రాబోతున్నాయి. రిలీజ్ కి ముందే సక్సెస్ ని కన్ఫర్మ్ చేసుకున్నాయి. 2022కి మల్టీ స్టారర్ తో గ్రాండ్ గా స్టార్ట్ చేశాడు నాగార్జున. తన వారసుడు నాగ చైతన్యతో కలిసి సోగ్గాడే చిన్ని నాయన అంటూ పార్ట్ 2 ని థియేటర్స్ మీదకి వదిలాడు. వసూళ్ల వేటలో సెంచరీ కొట్టేలా ఉన్నాడు. టాలీవుడ్ లో అన్నిటికంటే ఫస్ట్ థియేటర్స్ లో సందడి చేయాల్సిన మల్టీ స్టారర్ ట్రిపుల్ ఆర్ కానీ వాయిదా పడాల్సి వచ్చింది. అయినా ఇబ్బంది లేదు. ఈ ఏడాది నెలకో మల్టీ స్టారర్ హిట్ కాబోతోంది. థర్డ్ వేవ్ భయాల మధ్య కూడా భీమ్లా నాయక్ ఫిబ్రవరి 25కి బరిలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా కాంబినేషన్ లో తెరకెక్కిన అయ్యప్పనం కోశం తెలుగు రీమేక్ భీమ్లా నాయక్ వచ్చే నెల 26న వస్తోందంటే విడుదలకు ముందే వసూళ్ల మోత కన్ఫర్మ్ అయినట్లే. మల్టీ స్టారర్ హంగామా జనవరి, ఫిబ్రవరే కాదు ఏప్రిల్ ఎండ్ వరకు కంటిన్యూ అయ్యేలా ఉంది. మార్చి 18కి చెర్రీ, తారక్ల ప్రెస్టీజియస్ మూవీ రాబోతోంది. ఈ మూవీ హిట్ అవడం కాదు, బ్లాక్ బస్టర్ అవడం ఖాయమనేది అందరికీ తెలిసిందే. ఇలా మల్టీ స్టారర్ల వరదే కాదు, వాటి సక్సెస్ కూడా ముందే ఖాయమవుతోంది. ట్రిపుల్ ఆర్ పాన్ ఇండియా మూవీ కాబట్టే ఈ సినిమా దండెత్తితే ఇక ప్రపంచ వ్యాప్తంగా సినీ సునామీనే. అందుకే బంగారు రాజ్ తో మొదలైన మల్టీ స్టారర్ల దూకుడు భీమ్లా నాయక్ తో నెక్స్ట్ లెవెల్ కి, ట్రిపుల్ ఆర్ తో పీక్స్ కి వెళ్లేలా ఉంది. ఈ ఏడాది లెక్క మారబోతోంది. ట్రిపుల్ ఆర్ తర్వాత ఆచార్య లైన్ లోకి వస్తోంది. ట్రిపుల్ ఆర్ మార్చి 18కి వస్తే ఏప్రిల్ 1కి ఆచార్య రాబోతున్నాడు. థియేటర్స్ మీద దండెత్తబోతున్నాడు. జనవరితో షురు అయిన మల్టీ స్టారర్ జోరు ఏప్రిల్ వరకు కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. అంతేకాదు ఏప్రిల్ 28 అనుకున్న F3 మేలో రాబోతోందట. అదే నిజమైతే సమ్మర్ ఎండ్ వరకు టాలీవుడ్ లో మల్టీ స్టారర్ల జాతరే.